బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 5ంటికి ఏం కలియాలి? దీన్ని బట్టి చూడండి, ఒక పాశ్చాత్యుడు ఒక మాట అంటాడు, హిందువుల విజ్ఞానంలో ఇచ్చే కల్పన ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది నిజంగా ఉంటే అద్భుతం, ఒకవేళ కల్పనే అయితే పరమాద్భుతం అన్నాడు. రెండు గొప్ప విషయాలే. అలా ఆలోచించండి ఒక్కసారి. ఈ పంచ తన్మాత్రలు ప్లస్ మనస్సు, ఇదే మన అనుభవం. అవునా కదా చెప్పండి ఇక్కడ కదా. అయితే ఇవి అనుభవించినప్పుడు మన 2 భావాలు కలుగుతున్నాయి. ఇష్టమైన దాని యందు ప్రీతి, అటాచ్మెంట్. ఇష్టం లేనిది దూరం పెట్టేయాలి, దాని గురించి తలుచుకుంటేనే కోపం, చిరాకు వస్తున్నాయి కదా. ఆ 2 భావాలు పాశము అంకుశంగా పట్టుకుంది. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అయింది కదా. అయితే ఇప్పుడు మొత్తం 4 చెప్పాం, ఒక దాంట్లో 5 ఉన్నాయి. 5 పువ్వుల బాణాలు కలిపి పట్టేసుకుంది కనుక అది ధనస్సుకు బాణం తగిలితే కానీ పని చేయదు, మనస్సుకు పంచతన్మాత్రలు కలిస్తే కానీ అనుభవం రాదు. అందుకే మన దేవతలు, మన విగ్రహాలు ఇవన్నీ సంకేతాలు, తత్వాలు. అంతేగాని అక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టి చూస్తే చాలా ఆనందం కలిగింది, వచ్చేసే వాళ్ళకి కాదు, కానీ అదేమిటో ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకు సద్గురువు గారు ఒక మాట చెప్పారు, హిందువులు విగ్రహారాధకులు కారు, తత్వారాధకులు అని. ఇక్కడ అదృష్టవశాత్ ఒక్క మాట చెప్పచ్చు, ఇలాంటి ధర్మం భూమి యందు ఒక్క హిందూ ధర్మం మాత్రమే. దీని దరిదాపులకు కూడా ఇంకోటి చేరలేదండి. అందులో పుట్టడం మన భాగ్యం, అందులో బ్రతకడం మన భాగ్యం. అది తెలుసుకుని జీవిస్తే ఇంకా మహాభాగ్యం. ఆ మహాభాగ్యవంతులు అవ్వడం కోసం చెప్తున్నాం ఇక్కడ. ఇంతవరకు చెప్పినవి ఈ 4 తప్ప మరి జీవితం మనకు లేదు కదా. ఈ 4 దేని వల్ల వస్తున్నాయి ఆలోచించమన్నాడు. ఇన్ని 5 అనుభవిస్తున్నామన్నా, రాగద్వేషాలు తెచ్చుకుంటున్నామన్నా ఏది ఉండడం వల్ల? లోపల చిత్ అనేది ఉండడం వల్లే కదా. లోపల చైతన్యం ఉంటేనే కదా ఇన్ని వికారాలు. కానీ మనం ఎంతసేపు బాణాలు, ధనుస్సు, పాసము, అంకుశము చూస్తున్నాయి, కానీ ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి చూడట్లేదండి. అది చూడమని ఒక్కసారి చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే లోపల ఆత్మ యొక్క చిచ్చక్తి చేతులు ఇవన్నీ ఉన్నాయి. అది గ్రహించమంటున్నారు ఇక్కడ. మరి ఇవన్నీ నేను కదండి, నేనుంటేనే ఇవన్నీ కదండి అంటే నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను తిన్నాను, నేను విన్నాను, మళ్ళీ పంచతన్మాత్రలతో నేను కలిపావు నువ్వు. అంటే ఆత్మ యొక్క చిచ్చక్తిని మనస్సుతో తీసుకొచ్చి కలిపావు. కానీ మనస్సుకి ఈ 5ంటికి రాగ ద్వేషాలకి అతీతంగా లోపల ఉన్న చిచ్చక్తితో ఈ నేను ముడిపడింది. అది తెలిస్తే ఈ 4 ఎవరి చేతిలో ఉన్నాయో ఆ చిచ్చక్తికే చెందినవాడని నేను, ఆ మాటకు వస్తే చిచ్చక్తియే నేను అని తెలుసుకుని ఈ 4ంటి చేతిలో మనం ఉండకుండా 4ంటిని మన చేతిలో పెట్టుకుంటామండి. ఇది తెలుసుకోవాలి. ఆ 4ంటికి లొంగిపోతే భ్రష్టులమైపోతున్నాం, ఆ 4ంటిని లొంగ తీసుకుంటే ముక్తులమైపోతున్నాం. అవునా లేదా? కనుక నీ 4 ఎవరి అధీనంలో ఉన్నాయి? లోపల చైతన్యం లేకపోతే శబ్దం వినని పరిస్థితి కూడా వస్తుంది ఒక్కొక్కప్పుడు. అవునా లేదా? ఇంత చెవి ఇప్పుడు ఇన్ని వింటోందే, లోపల పెట్టుకుని కూడా ఊగిపోతూ వింటోందే. అలాంటిది ఒకప్పుడు పనిచేయని పరిస్థితి వస్తే ఏం చేస్తారు ఇక్కడ? అందుకే అన్నిట్లో చిచ్చక్తి ప్రసరించడం వల్ల అవుతుంది కదా. కనుక చిచ్చక్తి ప్రసరించడం వల్లనే ఈ 4 వ్యవహరింపబడుతున్నాయి. కనుక ఇవి నా చేతిలో ఉన్నాయి అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి ఈ 4 ఆ చిచ్చక్తి చేతిలో ఉన్నాయని తెలుసుకోవడానికై ఆ 4ంటిని తన చేతిలో పట్టుకున్న చిచ్చక్తిని మనం కామాక్షి రూపంగా భావన చేస్తున్నామండి. విశ్వం అంతా ఇంతే. కనుక ప్రపంచం అంతా కూడా ఈ మనస్సు, పంచతన్మాత్రలు, రాగద్వేషములు, వీటిని పట్టి నడుపుతున్న చిచ్చక్తి, ఈ జగద్వ్యూహాన్ని రచిస్తున్నటువంటి పరమేశ్వరి జగన్మాత. ఇది అమ్మవారి రూపంలో దాగినటువంటి అంతరార్థం అండి. ఇంత అద్భుతమైన విశేషం కనబడుతుంది. కనుకనే సర్వజగత్తు అమ్మ అధీనంలో ఉన్నది, వీటితోనే నడుపుతోంది. ఇది ప్రతి వ్యక్తిలోని జరుగుతుంది, సమస్త విశ్వంలోని జరుగుతుంది. కనుక 9 వ్యూహాలతో ఇప్పుడు చెప్పినటువంటి 4 తన చేతిలో ఉంచుకుని శివుని యొక్క శక్తి విశ్వ శరీరంగా నడుపుతోంది. అదొక రూపంలో ధరిస్తే అదే కామాక్షి, అదే లలిత. లలిత అంటే శివ సంకల్పం అని నిన్న చెప్పుకున్నాం. శివ సంకల్ప శక్తి, ఆ చిచ్చక్తి ఇన్ని విధములుగా వ్యవహరిస్తుంది. దర్శించడమే ఇందాక చదివిన కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఈ స్వరూపం పేరు కామేశ్వరి రూపం. నిన్న మీకు కాళీ రూపం చూపించాం, ఇవాళ కామేశ్వర రూపం చూసుకుంటున్నాం. అంతే కదా. అమ్మవారి ఏ రూపం చూసిన ఒక తత్వమే. నిన్న కాళీ రూపం అంతా కాలతత్వాన్ని చూపించింది. ఇప్పుడు విశ్వాన్ని నడిపే తత్వం ఇవాళ పాఠం మొత్తం తీసుకుంది. శరీరం త్వంశంభో దగ్గర నుంచి విశ్వాన్ని నడిపే అమ్మవారు మనకు కనబడుతున్నారు.
కనుక ఆ రూపం ఏమిటి అది చూస్తుంటే చెరక వెళ్ళు పువ్వుల బాణాలు పట్టుకున్నటువంటి ఆ అమ్మని చూడగానే కాళిదాస మహాకవి ఎంత అద్భుతంగా వర్ణించాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత అన్నది ఈ స్వరూపాన్ని చూస్తూ చెప్పింది. పుండ్రీక్షు పాశ అంకుశ పుష్పబాణ హస్తే. ఆవిడ ఎలా ఉన్నది? కుచోన్నతే. అదే శశిమిహిర వక్షోరయుగం. అక్కడ ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ అలా ఉన్నటువంటి తల్లి ఎర్రగా ప్రకాశిస్తోందిట. నేను నల్లపిల్ల కనబడింది, ఇవాళ ఎర్రపిల్ల కనబడుతుంది. ఏమిటయ్యా, ఏమిటి ఎరుపు నలుపు? ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రంగు. అది భారతీయ సంస్కృతిలో గొప్పతనం. ఇక్కడ ఎక్కడైనా ఎర్ర రంగు ఉన్నవాళ్ళు ఉంటారండి, నీల రంగు ఉన్నవాళ్ళు ఉంటారండి, 4 చేతులు ఉన్నవాళ్ళు ఉంటారండి అని అడిగారు ఒకరు. ఎక్కడా ఉండరు, అక్కడే ఉంటారు కనుక వాళ్ళు దేవతలు అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఆ ఎరుపు ఏమిటయ్యా అంటే వర్ణానాం ఆజ్యం లోహితం అని శాస్త్రం చెప్తుంది. మొదటి రంగు ఎరుపుట. ఏమి దర్శించారో చూడండి. మొదటి రంగు. ఎందుకంటే శివుడు మొట్టమొదటి సంకల్పం చేస్తే కదా తానేమిటో తెలిసింది. చిచ్చక్తి లోపల ఉంటే ఏం తెలుస్తుంది? చేస్తాను అనుకున్నాడు, అనుకోవడం సంకల్పం. ఆ తర్వాత వరుసపెట్టి ఇచ్ఛాజ్ఞాన క్రియలన్నీ వెలికి వచ్చాయి. కనుక మొదటి రంగు ఎరుపు. అందుకే సంకల్పశక్తి యొక్క రంగు ఎరుపు. శివుని సంకల్పశక్తే కామాక్షి, లలితాదేవి. అందుకే స అకామయత అన్నాం. అతడు కామించాడు. అంతేకాదు ఉపనిషత్తు కామించాడు అంటే చెయ్యాలనుకున్నాడు, చెయ్యదలచుకున్నాడు, చేసి తీరాడు. అదే సత్యకామ సత్య సంకల్ప. ఉపనిషత్తులు 2 అందమైన వాక్యాలు ఉన్నాయండి. స అకామయత ఒకచోట, స ఐక్షత. ఐక్షత అంటే చూసట. అంటే అకామయత అనే దానికి అర్థమే ఐక్షత. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్తున్నాను వినండి. ఇక్కడ చూసట. చూశాడు అంటే సంకల్పించాడు అని. మన పొద్దుట్లేవగానే కళ్ళు తెరిచాం అంటే అర్థం పనులు చేయడానికి రెడీ అయిపోయాం, అంతే కదా. ఇక్కడ అలాగే పరమేశ్వరుడు మొట్టమొదట కళ్ళు తెరిచి చూశాడు జగత్తుని. అందుకే కేళిలోల వెలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్ అన్నాడు పోతన గారు. అలాగా ఆ కళ్ళు తెరిచింది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ, మధ్యలో కాలం స్థితి. ఇంతే మొత్తం. కనుక ఆ మొదటి స్థితి ఏదైతే ఉన్నదో సంకల్పం నుంచి స అకామయత స ఈక్షత. కామించాడన్నా ఈక్షించాడన్నా ఒకటి. ఈక్షించుట అంటే చూచుట, అంటే సంకల్పించుట. ఇది అర్థం ఇక్కడ. అంటే సంకల్పించుట అనే దానికి పర్యాయపదంగా ఈక్షించుట చెప్పారు. కనుక కామలో కామ తీసుకుని ఈక్షించడంలో ఈక్షణ కలిపితే, రెండూ కలిపితే కామాక్షి అయ్యిందండి ఇక్కడ. కనుక కామాక్షి అంటే సృష్టి చేయాలన్న పరమేశ్వర సంకల్ప శక్తి ఒక రూపం ధరిస్తే దాని పేరు కామాక్షి. ఇది తెలిసింది కదా. ఆ కామాక్షి ఆ సంకల్పం చేతనే సృష్టిలో ఉన్న పంచతన్మాత్రలని, మనస్సులని, ఒక మనస్సు కాదు సర్వల మనస్సులని పట్టుకుని వాళ్ళ కర్మలకు అనుగుణంగా ఆ రాగద్వేషాలను ప్రసరింపజేస్తూ నడుపుతుంది ప్రతి వారిని. అవునా లేదా? రాముడికి ధర్మకామం, రావణుడిది అధర్మకామం. రాముడు తన ఇంద్రియాలతో ధర్మ ప్రతిష్టాపన కోసం కృషి చేశాడు, ధర్మంతో ఉన్న వాటి పట్ల సంతోషించాడు, అధర్మం పట్ల క్రోధం చూపించాడు. అవునా లేదా? అంటే ఆయన దగ్గర ఈ 4 ఉన్నాయి. అలాగే రావణుడు ఆపోజిట్. ఆయనకి రాగం ఉంది, ద్వేషం ఉంది. అధర్మపరమైన వాటి పట్ల రాగం ఉంది, ధర్మం పట్ల ద్వేషం ఉంది. కనుక సృష్టిలో అందరికీ 4 ఉంటాయండి. మనం కూడా ఒక్కొక్కప్పుడు మంచివాళ్ళం, ఒక్కొక్కప్పుడు చెడ్డవాళ్ళం. ఎప్పుడు చెడ్డవాళ్ళం కాదు, ఎప్పుడు మంచివాళ్ళం కాదు. అంటే ఈ 4 కూడా ఒక్కొక్కప్పుడు ఇలా మారిపోతుంటాయి. కానీ 4 తప్ప మరొకటి లేదు ప్రపంచంలో. కానీ సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమేశ్వర శక్తి నవవ్యూహాత్మకమైన ప్రపంచంగా, సూర్యచంద్ర స్తనములుగా ఈ 4 నడుపుతున్న ఇచ్ఛాశక్తిగా ఒక రూపంగా మనం దర్శిస్తే అదే కామాక్షి పరదేవత రూపం. అరుణాం కరుణాతరంగితాక్షిం. కనుక ప్రథమ స్పందన రంగు ఎరుపు. ప్రథమ స్పందన అంటే మొట్టమొదటి పరమేశ్వరుడి సంకల్పశక్తి రంగు ఎరుపుట. మొదటి రంగు ఎరుపు అని నేను చెప్తే మీరు నమ్మేయడమే. ఒక్కసారి చూడండి, సూర్యోదయం అయినప్పుడు మొట్టమొదటి రోజులో ఏ రంగు కనబడుతుంది చూశారా? అదే వర్ణానమాజ్యంలో హితం. శివుడు తెల్లని వాట, అమ్మవారు ఎర్రనిదిట. ఎంత ఎర్రదంటే శివుడు పక్కన వాడు కూర్చోగానే శివుడు కూడా ఎర్రగా కనబడతాట, అంత ఎరుపుట. ఇంపాక్ట్ అండి. ఏం చేస్తాం? ఆయన శుద్ధ స్ఫటికంలా శుద్ధంగా కూర్చుంటాడు. ఆయన ఇప్పుడు ఎర్రగా వెళ్ళి ఆయన పక్క కూర్చుంటుంది. అప్పుడు స్ఫటికం మీద ఏం కనబడుతుంది? పాపం ఏ రంగు లేనివాడికి రంగులు అంటగట్టింది ఆవిడ ఇక్కడ.
For more videos like this, subscribe Big TV channel.